అద్భుతంగా వేణుగానము ఊగుతూ ఉంటే అక్కడ ఉన్న గోపకాంతలందరికీ ఆ విధంగా మోహం కలిగింది. మరి పరమాత్మ ఎందుకు వేణుగానాన్ని వేణువును నిజంగా ఒకసారి ఆలోచించండి. రుక్మిణీదేవికి ఈ ఆలోచన కలిగిందట. కృష్ణ పరమాత్మకు ఇంతమంది భార్యలు ఉన్నా ఒకసారి కాకపోయినా సత్యభామ దగ్గరికి వెళ్తే నా దగ్గర ఉన్నాడు, నా దగ్గర ఉంటే సత్యభామ దగ్గర ఉన్నాడు అంటే మమ్మల్నైనా ఒక క్షణం విడిచిపెట్టి ఉంటున్నాడు. కానీ అస్తమాను బొడ్లో దోపుకొని వేణువును దోపుకొని ఉన్నాడేమిటి అని రుక్మిణీదేవికి అక్కసు కలిగింది. వేణువును పిలిచిందట ఒకసారి. వసే వేణువు, నువ్వు అసలు ఏం అదృష్టం చేసుకున్నావు, ఏం పుణ్యం చేసుకున్నావు? భార్యలైనా విడిచుకుంటున్నాడు కానీ నిద్రలో కూడా నిన్నే పట్టుకొని నిద్రపోతున్నాడు, ఏమిటి ఆ పుణ్యము అని అడిగింది. అడిగిదాన్ని ఏమో తల్లి నాకేం తెలియదు అన్నదట వేణు. అలా ఎలా అంటావు, అన్నీ తెలిసే కదా నిన్ను పట్టుకున్నాడు పరమాత్మ అనగానే వేణువు తత్వం అన్ని చెప్పిందట రుక్మిణీదేవి. ఏం తత్వము అమ్మా, ఒకసారి నీకు నా శరీరాన్ని చూసావా అన్నదట వేణు. వేణువు దగ్గర పట్టుకున్నది కిందికి మీదికి చూసింది రుక్మిణీదేవి. ఎలా ఉంటుందంటే శరీరం అంతా చిల్లులు, వేణువు కట్టి చిల్లులే కదా, చిల్లు నుండి పైకి కిందికి చూస్తే అటు నుంచి ఇటు అంతా కనబడుతుంది, బోలుగా ఉన్నది. బోలుగా ఉన్నావు కదే అన్నదట రుక్మిణీదేవి. అందుకేనమ్మా నన్ను పట్టుకున్నాడు కృష్ణ పరమాత్మ. నా శరీరం ఎప్పుడు నిర్మలంగా ఉంది, నాకే కోరికలు లేవు. ఎప్పుడెప్పుడు కృష్ణుడు పట్టుకుంటాడా, ఎప్పుడెప్పుడు వాడి నోటి దగ్గర పెట్టుకొని తను నన్ను ఎప్పుడు పలికిస్తాడా అని నేను ఎదురు చూస్తూ ఉంటాను. కాబట్టి నన్ను పట్టుకున్నాడు అన్నదట మురళి. అలా